హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? అయితే సాటర్డే వచ్చిందంటే నాకు జున్నుకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆ రోజు ఎక్కడికైనా తీసుకెళ్తారనమాట మా హస్బెండ్. సండే వచ్చేసి ఫుల్గా రెస్ట్ తీసుకుంటాము. అయితే ఫ్రైడే రోజు స్కెడ్యూల్ పెట్టుకుంటామండి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని. అయితే ఇంట్లో కర్టెన్స్ లేవు, డీమార్ట్కి వెళ్దామని వెళ్తే అక్కడ ఓన్లీ 7 ఫీటే ఉన్నాయి. మాకు వచ్చేసి 9 ఫీట్ కావాలి, అస్సలు సెట్ అవ్వలేదు. సో సరే కస్టమైజ్ చేయించుకుందామని ఒక షాప్కి వెళ్ళాము బోడుప్పల్లో. అక్కడికి వెళ్తే వాళ్ళైతే ఏకంగా ఆస్తుల్ని అడిగారండి. వామ్మో ఇదంతా మాతోటి కాదని చెప్పి ఐక్యాలో మంచి లూప్ కర్టెన్స్ ఉంటాయని మా ఫ్రెండ్ చెప్పింది. సరే చూద్దాం పదా బావా అని బయలుదేరాము. మెట్రోలో వెళ్ళడం జున్నుగానికి ఎక్స్పీరియన్స్ చేయిద్దామని కార్ని నాగోల్లో పెట్టి స్టార్ట్ అయ్యామండి. జున్నుగాడైతే ఎస్కలేటర్ పైన వెళ్తుంటే ఏదో సాధించినట్టు పైనుండి అందరికీ హాయ్ హాయ్ అని చెప్తుంది. ఆ క్యూట్నెస్కి ఒక చాక్లెట్ కూడా తీసుకుందండి ఫ్రీగానే. మేము దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సో దిగేసినాం. దిగి ర్యాపిడో బుక్ చేసుకుందామంటే అస్సలు అవ్వట్లేదండి. సో అక్కడ ఉన్న ఆటోని అడిగినాము. ఐకియాకి అని అడిగితే వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సరే అని చెప్పేసి మేము ఆటోలోనే వెళ్ళాము. నాకు హైటెక్ సిటీ వైపు వస్తే మేము మా ఫ్రెండ్స్ రెజ్యూమ్స్ తీసుకొని ఇంటర్వ్యూస్కి వస్తాం కదండి, ఆ రోజులే గుర్తొచ్చినాయి. సో మేము ఐక్యాకి వెళ్ళింది వీకెండ్స్లో కనుక కొంచెం క్రౌడ్గానే ఉందండి, జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. సో జున్నుగానికి ఏదో ఒకటి తినడానికి ఇస్తూ మేనేజ్ చేస్తూనే ఉన్నాము. పిల్లలతో షాపింగ్ అంటే చాలా కష్టం అండి, వామ్ము అసలు చుక్కలే కనిపిస్తాయి. అలా సగం తిరిగేసరికి లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేద్దామని క్యాఫ్టేరియాకి వచ్చి నాకు మా హస్బెండ్కి చికెన్ మసాలా టిక్కా బిర్యానీ 2 ప్లేట్స్ తీసుకున్నాము. ఒక బీన్స్ సలాడ్, జున్నుగానికి వైట్ రైస్ తీసుకున్నామండి సపరేట్గా. 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి ఫ్రీగానే ఇచ్చారండి. జున్ను అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది, అక్కడ ఇక్కడ మొత్తం పడేస్తూ. నాకైతే ఇంట్లో తినబెట్టడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లో అయితే ఇంకా కష్టం అండి. నెక్స్ట్ మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ మేము తీసుకొని మేము మళ్ళీ బయలుదేరాము. చూసారుగా జున్ను అయితే మార్నింగ్ నుండి పడుకోలేదండి, చాలా అలసిపోయింది పాపం, బాగా అలసిపోయి పడుకుంది. లేచి ఇక మళ్ళా స్టార్ట్ చేసిందండి, ట్రైన్ ట్రైన్ గో అవే అని రైమ్స్ పాడుతూనే ఉండేనండి దిగే వరకుగా. మేము తీసుకున్న థింగ్స్ వచ్చేసి ఈ ప్లాంట్ 299 పడింది. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి 500 అండి. నెక్స్ట్ వెల్వెట్ క్లాత్ కర్టెన్ తీసుకున్నాము, ఇది 4000 పడింది. ఇది వచ్చేసి మాకు 2000 పడిందండి. ఇవి మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్స్ట్రానే పడిందండి, బడ్జెట్ ఎక్కువనే అయ్యింది. చూసారుగా ఎలా ఉన్నాయో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లాంట్స్ వచ్చేసి టీవీ యూనిట్ పైన పెట్టామండి. నెక్స్ట్ హాల్ అయితే ఇలా సెట్ చేసామండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.